కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్, రాజ్యాంగ విఫలమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతున్నటువంటి చేస్తున్నటువంటి అరాచకాలు, నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థలు, దానికి పరోక్షంగా సహకరించే ఇతర వ్యవస్థలు, వీటన్ని బాధ తప్త హృదయంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఇది ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో ఒక చర్చ లేపి ప్రజల మనసులోకి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏందో చెప్పాలన్నటువంటి ఒక బాధ్యతగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి జనరల్ సెక్రటరీగా, న్యాయ వ్యవస్థలో కొంత తెలిసిన వాడిగా, చట్టాల మీద కొంత అవగాహన ఉన్నవాడుగా ఖచ్చితంగా ప్రజల దగ్గరికి నేను ఈ విషయాలు చర్చలో పెట్టాలనేటువంటి నా బాధ్యతగా, పౌరుడిగా, ఆంధ్ర రాష్ట్ర నివాసిగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నత, when the constitution broke down beyond repair. మామూలుగా రాజ్యాంగ విచ్ఛిన్నతకి అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ఇండివిజువల్గా ఎక్కడనో స్పేరింగ్గా ఎవరో చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. ఇక్కడ జరిగేది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అని ఎందుకు అంటున్నానంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతుంది. రాజ్యహింస, రాజ్యాంగాన్ని, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నాయకులు వారు చేసే దురాగతాలు, రాష్ట్రమే రావణకాష్టంగా మార్చినటువంటి పరిస్థితుల్లో స్టేట్ స్పాన్సర్ ప్రభుత్వమే అరాచకాలకి శ్రీకారం చుట్టినప్పుడు ఖచ్చితంగా దీని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్గా మీకు చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, నేను చెప్పబోయే రెండో విషయం, మీడియా ముసుగులో మాఫియా రాజ్యం స్థాపించి మాఫియా లాగా ఎదిగి ఈ ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అండ్ ఈనాడు మోర్ పర్టికులర్లీ ఆ విషయం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి మీ ముందర పెడుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ రిజల్ట్స్ మేబీ 11 o'clockకి తెలుగుదేశం ప్రభుత్వానికి 10:30కే తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనే పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఈరోజు దాకా ఇంకా కొరవ 4 ఏళ్ళు కూడా చేస్తారేమో. ఆస్తులు ధ్వంసం చేశారు, నో పోలీస్, వ్యక్తుల్ని చంపేశారు, నో పోలీస్, గ్రామాలు ఖాళీ చేయించారు, తరివేశారు, నో పోలీస్. నాకు తెలిసి చరిత్రలో ఉగాండాలో ఇడి అమీన్ కొన్ని జాతుల్ని ఆ దేశాన్ని నుంచి తరివేయడం జరిగింది. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేనేదో గాల్లో చెప్పడం లేదు, గాల్లో మాట్లాడటం లేదు, నేను చట్టపరంగా వాస్తవాలు మీ ముందు
పెట్టడం జరిగింది. మాచర్ల కాన్స్టిట్యుయెన్సీలో పిన్నెల అనే గ్రామం ఉంది. అక్కడ మైనారిటీ సోదరులైనటువంటి ఒక వర్గాన్ని గ్రామాన్ని నుంచి టోటల్గా ఎన్ బ్లాక్గా తరివేయడం జరిగింది. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేశాం. పోలీసులు చేతులు ఎత్తేసి ఏం చేయలేము. పోలీసులే బ్రతిలాడుతున్నారు వాళ్ళని, ఊర్లోకి రాబాకండి, ఊర్లోకి వస్తే చంపేస్తారు, మేము ఏమీ చేయలేం ఈ ప్రభుత్వం అని చెప్పినటువంటి పోలీసే చెప్తుంటే ఏం చేయాల్సిన పరిస్థితి మీ ముందర ఆలోచించండి. మీ ప్రజలారా మీరే ఆలోచించండి. మరొక విషయం, మరీ దురదృష్టకరమైన విషయం, వీళ్ళు సామాన్యుల ప్రజలు, వీళ్ళ సంగతి కూడా పక్కన పెడదాం. తాడిపత్రి అనే కాన్స్టిట్యుయెన్సీలో ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి అని 19 నుంచి 24 దాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని కాన్స్టిట్యుయెన్సీ బహిష్కరణ, తాడిపత్రిలోకి రావడానికి లేదు అని హుకుం జారీ చేస్తే గత సుమారు 7 నెలల నుంచి తన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ పోలేనటువంటి పరిస్థితి. వారి మీద కేసులు పెట్టారు. పెడితే ముందస్తు బెయిల్ కూడా వారు పొందడం జరిగింది. ఆ బెయిల్లో 15 రోజులు మాత్రమే, బెయిల్ ఇచ్చిన నుంచి 15 రోజులు మాత్రమే గ్రామంలోకి తాడిపత్రిలోకి ఎంటర్ కాకూడదు అనేది ఆర్డర్. 15 రోజులు పోయినాయి. 7 నెలలుగా తన కాన్స్టిట్యుయెన్సీలో, తన కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో అడుగు పెట్టలేటువంటి పరిస్థితి. పబ్లిక్గా మీకు చూపిస్తాను. కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తే, తాడిపత్రిలోకి వస్తే చంపేస్తాను అని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తుంటే, పోలీసుకు ఫిర్యాదు చేస్తే పోలీసు పట్టించుకోకపోతే ఏమైతే అవద్ది, నేను నా కాన్స్టిట్యుయెన్సీలోకి పోతాను, నా ప్రజలకు దగ్గర ఉంటానని పోదలుచుకుంటే పోలీసు అరెస్ట్ చేసి అతను హౌస్ అరెస్ట్ చేస్తుంది ఆయన గ్రామంలో. ఈజ్ ఇట్ నాట్ ఈస్ ఫండమెంటల్ రైట్? తన కాన్స్టిట్యుయెన్సీలో భారత పౌరుడుగా ప్రాథమిక హక్కు ప్రసాదించినటువంటి ఆర్టికల్ 19, 20, 21 ఎట్ట పోయినేని అడుగుతుందా? ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా? ఇది KMS నంబర్ 800 that is dated 19/12/2006. Government has viewed with concern news items which have appeared in several newspapers, in particular the Hindu dated 3/12/2006, Eenadu dated so and 9/12/2006, and Andhra Pradesh dated, all of which suggest that Margadarshi Finances is not incorporated body and is a Hindu undivided family and is consequently not expected to raise or receive deposits from the public. These are the GOs. ఏవైనా ఈ జీవోలు ఇష్యూ చేస్తున్నాయని కోర్టుకు పోయి స్టే ఇచ్చారు. మరీ విచిత్రం ఏంటంటే 31 డిసెంబర్ 2018 అది కామన్ హైకోర్టు లాస్ట్ వర్కింగ్ డే. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జీవోలను స్టే ఇచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేస్తే ప్రభుత్వం వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో 31 డిసెంబర్ 2018 కామన్ హైకోర్టులో, లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది కామన్ హైకోర్టు, రెస్పాండెంట్కి ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా వాళ్ళు క్వాష్ చేశారు 482 కింద, వితౌట్ హీరింగ్ దేర్ ఆర్గ్యుమెంట్స్ అదర్ సైడ్. రిజర్వ్ బ్యాంకును పార్టీ చేయలేదు, దానిలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్టీ చేయలేదు. ఆ క్వాష్లో గుట్టు చప్పుడు కాకుండా అది క్వాష్ చేసుకోవడం జరిగింది. వితౌట్ హీరింగ్ ఈదర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది కంప్లైంట్.
సాప్కన్ నీళ్ళు జరిగిపోయినాయి. తర్వాత అట్టబడి ఇట్టబడి ఆ చెవులోంచి ఈ చెవులో పడి అట్టబడి ఈయన అరుణ్ కుమార్ గారికి తెలిసింది. అప్పటికెప్పుడు నీ కాలం పూర్తి అయిపోయింది, అప్పీల్ టైం కూడా అయిపోయింది. వారు ఈ క్వాష్ మీద సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. ఆ డిలే కండోన్ చేశారు గౌరవ సుప్రీంకోర్టు వారు. వాదోపవాదం జరుగుతూ వచ్చినాయి. వాళ్ళు మళ్ళీ రిమాండ్ చేశారు ఏపీ హైకోర్టుకి. ఈ క్వాష్ కొట్టేస్తూ 31 డిసెంబర్ ఇచ్చిన ఆర్డర్ క్వాష్ చేస్తూ కొట్టేస్తూ వాళ్ళు మళ్ళా ఆ క్వాష్ పిటిషన్ ఏపీ మళ్ళా తెలంగాణ హైకోర్టుకి బదలాయింపు జరిగింది. సరే మీరు అడగచ్చు నన్ను, కేసు రామోజీరావు కదా, రామోజీరావు చనిపోయాడు కదా, అంతటితో క్లోజ్ అయిపోయింది కదా అని. వాళ్ళ కుమారుడే దానిలో ఇంప్లీట్ పిటిషన్ వేశాడు, నేను కర్త అని. కిరణ్, అది రాసుకోండి ముఖ్యంగా. దీనిలో ఇంప్లీట్ పిటిషన్ వాళ్ళ కుమారుడైనటువంటి కిరణ్, నాకు పూర్తి పేరు తెలియదు, అతను ఇంప్లీట్ పిటిషన్ వేశాడు నేనే కర్త అని. హీ స్టెప్డ్ ఇంటు ది షూస్ ఆఫ్ రామోజీరావు. ఆయన నేనే కర్త దీనికి అని తీసుకొచ్చాడు. దాని మీద వాదన జరిగి రామోజీరావు చనిపోయాడు కాబట్టి క్రిమినల్ కేసు అంతా క్లోజ్ కావాలని. ఇది అడ్వకేట్ వాదన. అసలు ఆయన వాదన ఏంది, నేనే కర్త అని ఇంప్లీట్ పిటిషన్ వేశాడు. యూ ప్లీజ్ నోట్ ఇట్. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇది మార్గదర్శిలో చిట్స్ పాడినటువంటి వ్యక్తులకి చిట్టు కాలం అయిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బు రిటర్న్ చేయరు. ఆఫీస్ చుట్టూ తిరిగితే మీకు 4 నుంచి 5% వడ్డీ ఇస్తాము అని రసీదు ఇస్తారు. అది డిపాజిట్ సేకరణ కాదా అని అడుగుతున్నా. ఈరోజు కూడా అన్అబేటెడ్గా మీరు డిపాజిట్ సేకరిస్తున్నారు కదా, చేస్తున్నారు లేదా? తర్వాత ఫిర్యాదుదారుల నుంచి ఈ విషయంలో ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్ వేయడం జరిగింది. ఆ కౌంటర్లో ఫిర్యాదుదారులు ఎవరు లేరు అని చెప్పడం సర్వబద్ధం, మాకు ఫిర్యాదులు అందింది అని చెప్పడం కూడా జరిగింది. మార్గదర్శి అకౌంట్ డిపాజిట్లపై మా ప్రజల డిపాజిట్ల నుంచి ఫిర్యాదులు అందాయి. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం. డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమని చెబుతూనే వచ్చాం. సెక్షన్ 45(s) వర్తిస్తుందని కూడా చెప్పాం. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామన్నది అబద్ధం. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావు డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమే. ఇది సెక్షన్ 58(b)(5)(a) ప్రకారం శిక్షార్హం. మార్గదర్శి అనుబంధ పిటిషన్ కొట్టేయండి. దిస్ ఇస్ ది కౌంటర్ ఫైల్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్. మీరు చెప్పినవన్నీ అబద్ధం కదా. ఫిర్యాదులు ప్రజల ఫిర్యాదు రాలేదని అబద్ధం కదా. వాళ్ళకి అందరినీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కౌంటర్లో. సో ఈ పరిస్థితుల్లో బేసిక్గా ది స్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేశారంటే, ఇది మార్గదర్శి చిట్స్కి వస్తాం. మార్గదర్శి చిట్స్లో జిల్లాలో సేకరించినటువంటి అమౌంట్స్ చిట్స్ రూపాన్ని వచ్చిన అమౌంట్ హెడ్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయినది, విచ్ ఇస్ ప్రొహిబిటెడ్ బై ది డిపాజిట్స్ ఆఫ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇది యాక్ట్, చిట్ యాక్ట్. ఆ వచ్చిన డబ్బులు ఇక్కడ కొన్ని చిట్స్ మధ్యలో ఆపేసిన వాళ్ళవి కట్టకుండా అవి మీ అకౌంట్లో వేసుకొని అది మీ అసెట్స్గా చూపించుకోవడం జరిగింది. మీ బ్యాలెన్స్ షీట్లో మీ అప్పులన్నీ ఆస్తులన్నీ కూడా కరెక్ట్గా చూపించడం జరగల. ఈ డబ్బు తీసుకుపోయి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ రోజుకే మార్గదర్శి ఫైనాన్స్ 1300 కోట్ల 2600 కోట్ల డిపాజిట్లను చూపించి సుమారు 1300 కోట్ల లాస్కని చూపించారు మీరు. అంటే 50% వైపైట్ అయిపోయినాయి. మీ డబ్బు కాదు కదా అది,
ప్రజల డబ్బు చీటీ రూపేణా మీరు సేకరించిన డబ్బు మీరు ఇన్వెస్ట్ చేసి అది పోతే ప్రజల సొమ్ము ఏదో ఎవరో సొమ్ము ఎవరో దానం చేశారని మాకు నాటు సామి చెప్తారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టే కదా. యు ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డూయింగ్ దట్. అయినా మీ ఏ చట్టం మిమ్మల్ని తాకలేదు, ఏ చట్టం మీ సాయి కన్నెత్తి చూడలేదు. సరే, గత ప్రభుత్వంలో ఈ అక్రమాలు మరీ మితిమీరిపోయిన తర్వాత సిఐడి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు. వాళ్ళు ఈ తప్పులన్నీ తీసుకున్నారు, ఛార్జ్ షీట్ కూడా వేసేశారు. ప్రతి ఇట్ బిట్ అండ్ ఔన్స్ దే హ్యావ్ ఎగ్జామిన్డ్ బై ది సిఐడి. ఓకే, ఇప్పుడు సిఐడి ప్రభుత్వం మారిన తర్వాత అదే సిఐడి అప్పీల్ కూడా ఇయటంలే. ప్రభుత్వం ఏం చెప్తే తానా తందన అంటుంది. సిఐడి ఇన్వెస్టిగేషన్ మీ తప్పులు చూపి ఛార్జ్ షీట్లు వేసి మీ మీద కేసులు పెడితే అదే సిఐడి చేత అప్పీల్ కూడా ఇయకుండా మీరే చేస్తున్నారు కదా. దీన్ని ఏమన్నాం? క్విట్ ప్రాకో. ఇది క్విట్ ప్రాకో కాదా? మీరు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ మీద చిమ్మినటువంటి విషయానికి ప్రతిఫలం కదా. సింపుల్ క్విట్ ప్రాకో కాదా? మీరు ఈ కేసు ఉపసంహరణ చేసుకుంది, సిఐడి చార్జ్ చేయించింది. మీకు ఈనాడు చేసినట్టు సేవల యొక్క ప్రతిఫలమే కదా మీకు ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్, ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. కొన్ని కోట్ల మంది వీళ్ళ కర్కశమైనటువంటి అధికారం బోట్ల కింద నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు. ప్రజలారా గమనించండి, అధికారం ఇచ్చింది మీకు పగ ప్రతీకారాల కోసమా, ప్రజల మేలు కోసమా? పాలిస్తున్నారా మీరు? పాపం ఎప్పుడో ఎవరు చెప్తుంటారు రాజ్యహింస రాజ్యహింస అని. నేను ఒక వయసులో చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది రాజ్యహింస ఏంది, రాజ్యం ఎందుకు హింసిస్తుంది అని. మేధావులు చెప్పేవాళ్ళు రాజ్యహింసను గురించి మాట్లాడేవాళ్ళు. నాకు అప్పుడు అంత అవగాహన ఉండేది లేదు. సిన్స్ మై అడాలసెన్స్ డేస్ ఐ యూస్ టు హియర్ రాజ్యహింస అంటే రాజ్యం ఏంది హింసించుకిస్తాను అనుకునేవాడిని. పాపం అరిసి వారు చచ్చిపోయినారు, బలైపోయినారు వారు చాలామంది. రాజ్యహింస ఏంటంటే ప్రత్యక్షంగా ఈరోజు ప్రజల మీద చూస్తున్న నేను కళ్ళారా న్యాయ వ్యవస్థలో ఉంటాను కాబట్టి, వాళ్ళ తరఫున పోరాడుతున్నాను కాబట్టి, వాళ్ళ తరఫున ఆరాటపడుతున్నాను కాబట్టి, వాళ్ళ కష్టాలు ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి, ది ఇంటెన్సిటీ ఆఫ్ ది వర్డ్ రాజ్యహింస నాకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. లిటరలీ ఇట్స్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్. ఇట్స్ నాట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్. పోరాడతాం, దీని గురించి కూడా పోరాడతాం. శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోయేది లేదు, దాస్యం తప్పక. అందరికీ తెచ్చు గౌరవం శ్రీశ్రీ వారు చెప్పినటువంటిది, పోరాడితే పోయేది లేదు దాస్యం తప్పక అని. ఇక్కడ పోరాడితే పోయేది లేదు బాధలు తప్పక. ఒక దుర్మార్గమైనటువంటి కర్కశమైనటువంటి వ్యవస్థలో డార్క్ డేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్. గొంతుకు వినిపించలేనటువంటి ప్రజానీకం సమూహంగా వారి తరఫున మాట్లాడుతున్నా, వారి కొరకు మాట్లాడుతున్నా, వారి కష్టాలు ప్రత్యక్షంగా చూసి మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా, వేదనతో మాట్లాడుతున్నా. ఇది నేను మాట్లాడుతున్నా. మీకు తెలిసి ఉంటుంది నాజీ జర్మనీలో ఏం జరిగిందో. గెస్టాపో అని ఒకటి ఉండేది వాళ్ళకి ఆర్గనైజేషన్. గోబల్స్ అని ఉండేవాడు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్స్ ఆ రోజు. అది గోబెల్స్ ప్రచారంలో ప్రపంచంలో ఒక ప్రమాణం క్రియేట్ చేశాడు. ఒక అబద్ధ ప్రచారం ఎట్టు చేయాలా, తప్పుడు ప్రచారం ఎట్టు చేయాలా అనేది గోబెల్స్ దానికి ఆద్యుడు. అటువంటి గోబెల్స్ కన్నా మించినటువంటి ప్రచార సాధనాలు వీళ్ళ చేతిలో ఉన్నాయి.
గోబెల్స్కి మించినటువంటి ప్రచార సాధనాలు. గోబెల్స్ కూడా వీళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకోవాలన్నా బతుకుంటే. గోబెల్స్ కూడా ఏళ్ల స్కూల్లో చేరి బతుకుంటుంటే రిఫైన్ అయ్యి ఉండేవాడు, ఇంకా డాక్టరేట్ పొంది ఉండేవాడు గోబెల్స్ కూడా. దీనికి ఆద్యుడు ఎవరయ్యా? పితామహుడు జేజే రెడ్డి కార్ నుంచి, జేజే రెడ్డి కాడని దగ్గర నుంచి, వారి నుంచి మొదలుపెట్టినట్టుంటే ప్రస్థానం. ఈనాడు అధిపతి ఆ జేజే రెడ్డిని శంకరగిరి మాన్యాలు పంపించి వారి యొక్క ఆస్తులు లాక్కొని దేశం నుంచి పారిపోయేటట్టు చేసినటువంటిది అదొక శకం. అది కొన్ని పచ్చి నిజాలు. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం, ప్రయాణం మీడియా ముసుగులో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ చీకటి వ్యాపారాలు వెలుగు చూడకుండా వ్యవస్థలు నిర్వీర్యం చేసి ఒక ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఆ ప్రభుత్వ వ్యతిరేకల మీద నిత్యం విషము చిమ్మి అబద్ధాలు ప్రచారం చేసి అన్యాయమైనటువంటి రాతలు రాసి ప్రజల మనసులో విషము నింపి 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 ప్రభుత్వాన్ని కోల్చడం, ప్రభుత్వాన్ని గద్దెనెక్కడం మా జన్మ హక్కుగా భావించేటటువంటి మీడియా సంస్థ. మేము అనుకుంటే ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, అనుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా ఏ పార్టీనైనా ప్రభుత్వానికి ఎక్కిస్తాం, అధికారంలో పెడతాం. మేము కాదనుకుంటే ఏ పార్టీనైనా అధికారం నుంచి దింపే శక్తి మాకుందనేటువంటి ఒక అహంకారం, ఒక మదం. దీనితో మీడియా నో మాఫియా అనే వర్డ్ ఇటలీ సిసిలీలో పుట్టింది. మాఫియా ఇటాలియన్ సిసిలీ ప్రజలు కూడా మాఫియా స్ట్రక్చరు ఏ విధంగా ఫోర్టిఫై చేశారు, వీళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళా వీళ్ళు డాక్టరేట్ చేశారు మాఫియా స్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలని. ఒక్క చిన్న సాదృశ్యం, గత 18 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి ఒక చీకటి వ్యాపారం మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియర్స్, 2 ప్యారలల్ ఆర్గనైజేషన్. ఎవరు కన్ఫ్యూజ్ కాబోకండి. మార్గదర్శి చిట్ అనేది ఒక ఆర్గనైజేషను, ప్యారలల్గా మార్గదర్శి ఫైనాన్షియర్స్. ఒక 18 సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి బయటకు వచ్చినటువంటి ఒక వ్యవహారం 18 సంవత్సరాలుగా అలు పెరిగిన పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఈ దేశంలో ఈ వ్యవహారం, ఈ తంతు దీని గురించి ఎవ్వరూ ఏలెత్తి చూపలేనటువంటి పరిస్థితి. ఇది తప్పు, ఇది అక్రమము అని చేసింది 4 వ్యక్తులు మాత్రమే. ఒక వ్యక్తి మహానుభావుడు, మహానేత రాజశేఖర రెడ్డి గారు. 2 మా నేత వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రోజున పెట్టండి, ఒక కమిషన్ అపాయింట్ చేయండి. గ్రామాలను తీసుకుపోతా, నేను దగ్గరుండి తీసుకుపోతా. ఎన్ని గ్రామాల్లో ప్రజలు తరివేసి వాళ్ళ ఆస్తులు స్వాధీనపరుచుకొని వాళ్ళ పశుగడాదులను మీరు లాగేసుకొని
వాళ్ళ ఇళ్లను మీ స్వాధీనం చేసుకునేటువంటి గ్రామాలు నేను ఎన్ని చూపిస్తానో రండి, ఎవరైనా రండి. ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉండే ఒక కమిషన్ రండి, పోదాం, చూస్తాం, ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగదాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది గ్రామాల నుంచి ప్రజలు తరివేయడానిక, రాజ్యహింసను ప్రేరేపించడానిక, మీకు ఓట్లు అయినటువంటి వర్గాలను సమూలంగా నాశనం చేయాలన్నట్టు ఒక ఉద్దేశంతో మీరు అధికారంలోకి వచ్చారా? నిన్నటికి నిన్న ఒక కేసులో, నేను కేసు పూర్వాపరాలు మాట్లాడటం లేదు, తప్ప రైట్ అని చెప్పటం లేదు, న్యాయమా అన్యాయమా మాట్లాడటం లేదు, కానీ క్రైమ్ నెంబర్ 137 ఆఫ్ గన్నవరం పిఎస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. అది ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ సబ్జుడిస్. ఆ కేసులో కొంతమంది ముద్దాయిల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. తర్వాత వేరే వాళ్ళని యాడ్ చేశారు, ఒక 3 ఏళ్లకి వేరే వాళ్ళని యాడ్ చేశారు యాడింగ్ మెమోతో. అంతవరకు బాగానే ఉంది. దానిలో వల్లభనేని వంశీని కూడా ఒక ముద్దాయిని చేశారు. వారు యాంటిసిపేట్ బెయిల్స్ వేసుకోవడం జరిగింది కొందరు లోయర్ కోర్టులో. సెక్షన్ 15A ఆఫ్ SC/ST యాక్ట్ ప్రకారం దానిలో ఫిర్యాదుదారికి సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారికి కోర్టు వారు SC/ST యాక్ట్ ప్రకారం ఎవరైనా బెయిల్స్ వేస్తే ఫిర్యాదుదారిని కూడా విచారించి వినాల్సిన చట్టం ఉంది, సెక్షన్ 15A ఆఫ్ SC/ST యాక్ట్. దాని ప్రకారం కోర్టు వారు ఆ డిఫాక్టో కంప్లైనెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ వాదన కూడా వినిపించండి అని పరిస్థితులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు అనుసరించి సెక్షన్ 50A నోటీసును అనుసరించి గౌరవ SC/ST కోర్టుకి అతను హాజరైన కోర్టు సమన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అతను గౌరవ జిల్లా జడ్జి, అది స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు కాబట్టి జిల్లా జడ్జి హోదా, అక్కడికి వచ్చి జడ్జి గారికి 164 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? ఏమనిచ్చాడు? ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదు, ఎట్ట జరిగిందో నాకు తెలియదు, నన్ను కులం పేరుతో ఎవరు తిట్టలేదు, నన్ను తర్వాత 2 రోజులకు ఒక టైప్డ్ కాపీలో సిగ్నేచర్ చేయమంటే నేను వారి బలవంతంగా చెప్తే చేయడం జరిగింది. గౌరవ కోర్టు వారి ముందర స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టు వారు సమ్మన్ చేస్తే అతను పోయి కోర్టు వారికి నిజానిజాలు చెప్తే అది పక్కన పెడదాం, అది కూడా అవుతుంది. దానికి ముందర 2023వ సంవత్సరంలోనే పోలీసులు అతను విచారిస్తే అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం 161 స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఆన్ 23/10/2023. ఈ కేసులో నన్ను కులపరంగా ఏం తిట్టలేదు, నాకు వీళ్ళు గుర్తులేదు, నా చేత తర్వాత 2 రోజులకి సిగ్నేచర్ తీసుకున్నారు అని ఈ పోలీసు వ్యవస్థలో స్టేట్మెంట్ ఇస్తే 161 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. తర్వాత మొన్న 10వ తేదీ నేను చెప్పినట్టు జిల్లా జడ్జి గారి దగ్గరికి వచ్చి, స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు SC/ST దగ్గరికి వచ్చి కోర్టు సమ్మన్ చేస్తే వచ్చేటటువంటి సాక్షి. తన తల్లి, నేను నా తల్లి ఆటోలో వచ్చాం, నేను వాలంటరీగా స్టేట్మెంట్ ఇస్తున్నాను, నన్ను ఎవరు కులం పేరుతో తిట్టలేదు, నాకు సంబంధం లేదు, నేను తర్వాత 2 రోజులకు నాకు స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ జిల్లా జడ్జి దగ్గర, కోర్టు వారి దగ్గర సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? స్టేట్మెంట్ 10వ తేదీ ఇస్తే 11వ తేదీ కౌంటర్ వేస్తారు దానిలో పోలీసు వారు. దానిలో కూడా ఏం చెప్తారంటే అతన్ని ప్రలోభ పెట్టారు అని చెప్పారే కానీ తర్వాత వాళ్ళ తమ్ముడు వద్ద బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకొని మా అన్నని చంపేయడానికి తీసుకుపోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక కేసు క్రైమ్ నెంబర్ 86 రిజిస్టర్ చేసి
సరే, ముద్దాయిలని చెప్పేవాళ్ళు వేటాడారు, పక్కన పెడదాం. ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే ఒకటి చూపిస్తాను. 1 సెకండ్ ప్లీజ్. వారి ప్రకారం వాళ్ళ తమ్ముడి చేత ఒక తప్పుడు రిపోర్ట్ ఇప్పించి హింసించి మా అన్నను చంపేసేదానికి కిడ్నాప్ చేశారు, సాక్ష్యం బలవంతం చెప్పించారని పోలీస్ వర్షంలో అతన్ని 2 days కిందట వాళ్ళ ఇంటిలో, వాళ్ళ బంధువుల ఇంట్లో అతను పోలీస్ దెబ్బకు భయపడి పారిపోయి విశాఖపట్నంలో వాళ్ళ బంధువుల ఇంట్లో అతను తలదాచుకున్నాడా లేదా? ఇది ఒక్కసారి చూడండి. ఒక ముద్దాయిని వేటాడి హింసించి లాక్కొని వచ్చినట్టు హీ వాజ్ డ్రాగ్డ్ లైక్ ఎ డాగ్. అతను నిజంగా చంపేయాలని, సత్యవర్ధన్ నిజంగా చంపేయాలని వీళ్ళు కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా చెప్పించుంటే బయటకు వచ్చిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి పోయి చెప్పడా? ప్రభుత్వం మీదే కదా, మీరు బలవంతులు కదా, మీరు నిజం చెప్పాడు అతను కోర్టులో అని అక్కడనే పోలీస్ థ్రెట్స్ ఉన్నాయి నాకని చెప్పిన జడ్జి గారి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి సాక్షిని మీరు వేధించి వెంటాడి విశాఖపట్నంలో బంధువులింట్లో మీ దెబ్బకు భయపడి తలదాచుకున్నట్టు అతను ఏ విధంగా లాక్కు వచ్చి భయపెట్టి మళ్ళా 161 స్టేట్మెంట్ మీరు తీసుకున్నారా లేదా? ఈ విధంగా రాజ్యహింస ప్రేరేపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు నిర్దాక్ష్యంగా కాళరాస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి కాళరాత్రి చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందా లేదా అని మీ ముందర అడుగుతున్నా.